నూతన సంవత్సరం తొలి రోజునే భారత అంతరిక్ష సంస్థ ఇస్రోకు శుభారంభం లభించింది. ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని ఇస్రో నేడు దిగ్విజయంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నేటి ఉదయం 9:10 ఎక్స్పోశాట్తో పిఎస్ఎల్వి C-58 రాకెట్ నిప్పులు కక్కుతో నింగిలోకి ఎగిసింది. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్పోశాట్ నిర్దేశిత కక్షలోకి చేరుకుంది. ఎక్స్పోశాట్తో పాటు తిరువనంతపురం LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థులు తయారు చేసిన విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు కూడా ఉన్నాయి. ప్రయోగం చివరి దశలో పిఎస్ఎల్వి మరో 10 పరికరాలతో కూడిన పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ను కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా వన్ టీవీ ప్రతినిధి దేవ అందిస్తారు. రాజు, చంద్రయాన్-3, ఆదిత్య L1 ప్రతిష్టాత్మక మిషన్లను విజయవంతంగా ప్రయోగించిన 2023 ఏడాదిని ఘనంగా ముగించిన భారత అంతరిక్ష సంస్థ కొత్త ఏడాది 2024 సంవత్సరం తొలి రోజు పిఎస్ఎల్వి C-58 ప్రయోగాన్ని చేపట్టింది. ఇక పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహంను ప్రయోగించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9:10 పిఎస్ఎల్వి C-58 నింగిలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 8:10 ప్రారంభమైన 25 గంటల కౌంట్డౌన్ అనంతరం షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి రాకెట్ నింగిలోకి ఎగిరింది. నింగిలోకి దూసుకెళ్లిన 21 నిమిషములకు ఎక్స్పోశాట్ నిర్ణీత కక్షలోకి చేరుకుంది. దీంతో 2024 సంవత్సరాన్ని ఇస్రో విజయంతో ప్రారంభించింది. పిఎస్ఎల్వి రాకెట్ సిరీస్లో ఈ ప్రయోగం 6వది కావటం విశేషం. రాజు.